హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మనకు బ్యాంకాక్లో ఎవ్రీ ఇయర్ జరిగే లైట్ ఫెస్టివల్ గురించి అనమాట. సో దాని పేరు వచ్చేసి నసాటా లైట్ ఫెస్టివల్. ఇది వచ్చేసి మనకు నసాటా అనే పార్క్లో జరుగుతుంది. అది వచ్చేసి రచాబూరి అనే డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. మనకు బ్యాంకాక్ నుంచి అయితే జర్నీ ఒక 1.5 అవర్ పడుతుంది. నేను దీని లొకేషన్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేము లోపలికి వెళ్ళగానే మాకు ఈ లైట్స్ అయితే చాలా అందంగా కనిపించాయి. దారంతా ఇలా ఎల్ఈడి లైట్స్ పెట్టుండేసరికి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లైట్ ఫెస్టివల్ అనేది మనకి ఎంటైర్ ఇయర్ ఉండదన్నమాట. ఇది ఓన్లీ నవంబర్ టు ఏప్రిల్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. మిగిలిన డేస్లో దీన్ని ఆర్ట్ మ్యూజియంగా యూజ్ చేసుకుంటారంట. ఈ ఇయర్ ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే ఇది 27th ఏప్రిల్ వరకే ఉంటుంది. అబ్బా! ఈ లైట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవి వీడియోలో కన్నా మేము రియల్గా చూసాం కదా, మాకైతే చాలా బాగా అనిపించింది. మొత్తం అయితే అసలు దారి పొడుగునా వెళ్ళే కొద్దీ లైట్స్తో అయితే కలకల్లాడుతున్నింది అసలు. ఈ చిన్న చిన్న వైట్ లైట్స్ చూడండి, చూసేదానికైతే చిట్టి చిట్టి ముత్యాల్లా ఉన్నాయి. ఈ లైట్స్ చూడండి బ్లింక్ అవుతా ఉన్నాయి. ఇవైతే మనకు కలర్ చేంజ్ అవుతా ఉన్నాయన్నమాట. మా కళ్ళకైతే మొత్తం జిగేలు జిగేలు కనిపిస్తున్నింది. అసలు థాయ్ వాళ్ళు అయితే వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్లో ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. ఎంచక్కా లైట్స్, కెమెరా అన్నీ సెట్ చేసి తెచ్చుకున్నారు. ఎవరైనా థాయ్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ దిగాలనుకుంటే మనకి ఎంట్రన్స్లోనే రెంటల్ షాప్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి తీసుకొని మనం వేసుకోవచ్చు అనమాట. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి డే టైంలో ఒక ప్రైజ్, నైట్ టైంలో ఒక ప్రైజ్ ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి మాకు అడల్ట్స్కి వచ్చేసి 300 బాట్ తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపుగా 780 రూపీస్ పడుతుంది. కిడ్స్కి అయితే 90 సెంటీమీటర్స్ కన్నా హైట్ తక్కువ ఉంటే వాళ్ళకి ఫ్రీ అనమాట. 90 సెంటీమీటర్స్ పైన ఉన్న పిల్లలు 12 ఇయర్స్ లోపల వాళ్ళైతే 200 బాత్ తీసుకుంటున్నారు. అంటే దాదాపుగా ఒక 520 రూపీస్ అలా పడుతుంది. ఇంకా మనకి దారి మధ్యలో చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ కూడా పెట్టున్నారు. మా లైట్ షాప్ మేము ఈమె దగ్గర ఒక లైట్ కొందాం అనుకున్నాం, కానీ ఈమె ఎక్కువ చెప్పిందనమాట. సో అందుకని మేము తీసుకోలేదు. ఈమె చూడండి చకచక మ్యాట్స్ అల్లేస్తుంది. బుట్టలన్నీ చక్కగా అల్లిపెట్టింది. చిన్ని చిన్ని మట్టి కుండలు బాగున్నాయి అసలు చూసేదానికైతే. షాపింగే కాకుండా ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చి థాయ్ మోమోస్ చూడండి, చక్కగా వుడెన్ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టున్నారు. ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర అయితే పెద్ద క్యూవే ఉండింది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో అందుకని ఇక్కడ కొంచెం లేట్ అయిందనమాట. ఈమైతే ఎన్ని ఫోటోలు తీసుకుందో. ఈ లైట్స్ చూడండి తామర పువ్వులాగా ఎంత బాగున్నాయో. మనకి ఇక్కడ మొత్తం 4 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఇది వచ్చి ఫస్ట్ది అనమాట. అసలు ఈ వ్యూ అయితే చాలా బాగుండింది. మాకు ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇవి ఇంకొక రకం లైట్స్ అనమాట. మామూలుగా అయితే మనకి లైట్స్ వెనక పక్కన ఇంకొక బుద్ధుడి విగ్రహం ఉందన్నమాట. కాకపోతే అది వీడియో మిస్ అయింది, సో నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. ఈ లైట్స్ దగ్గర మనకి ఇంకొక బుద్ధుడు ఉంటాడనమాట. చాలా అద్భుతంగా ఉండింది అసలు. కొన్ని ఫొటోస్ అయితే చీకటిగా వచ్చాయి. ఎవరన్నా ఫొటోస్ కోసంగానే విజిట్ చేయాలనుకుంటే వచ్చేటప్పుడు లైట్స్ తెచ్చుకోండి. వీడియోని చూసే వాళ్ళు ఒక లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవి వచ్చేసి మనకి పెద్ద పెద్ద సన్ఫ్లవర్స్ లాగా లైట్స్ పెట్టారు. ఈ లైట్స్ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి మనకి అక్కడక్కడ రాళ్ళు పెట్టేసి ఆ రాళ్ళ పైన మనకి ఎల్ఈడి లైట్స్ పడుతూ బాగుండింది అనమాట. ఇది కూడా ఫొటోస్ కోసంగా ఒక చిన్న బోట్ లాగా పెట్టున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఇట్లా పైకి కిందకి అట్లా కదులుతూ ఉంటాయన్నమాట. చాలా వరకు అయితే మనకి ఫొటోస్ కోసం చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి. కాకపోతే మనకు ఒక్కో ప్లేస్ దగ్గర ఆగి ఫొటోస్ తీసుకోవాలంటే చాలా ఓపిక్గా టైం అయితే పడుతుంది. ఇది కూడా బాగుంది అనమాట ఎంట్రన్స్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఉయ్యాళ్ళు పెట్టేశారనమాట ఫొటోస్ కోసమని. ఇదేమో లాస్ట్ బుద్ధుడి విగ్రహం.
మామూలుగా మనం బుద్ధుడి విగ్రహాలను ఎక్కువగా ప్రశాంతంగా అట్లా ఉండడం చూస్తాం కదా. సో ఈ బుద్ధుడు మాకు ఇట్లా దర్జాగా అట్లా ఉంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ది అనమాట లైట్ ఫెస్టివల్లో. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పెద్ద పువ్వులాగా పెట్టేసి ఒక ఫోటో స్పాట్ ఇచ్చారు మనకి. ఇందులో కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా మేము ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. ఎక్కువగా అయితే బుద్ధుడి విగ్రహాలు, కీ చైన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ రేట్లు చూడండి అసలు ఎంతెంత ఉన్నాయో. ఇక్కడ చూడండి చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు కూడా ఉన్నాయి. Thanks for watching this video.